కుంభరాశి వారికి 5, 6 తేదీల్లో జరగబోయేది ఇదే. ఈ దేవత అనుగ్రహం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, ఈ రోజుల్లో మీకు తప్పనిసరిగా ఏంటంటే ఇలా జరుగుతుందన్నమాట. ఈ తేదీలు అంటే గనక ముఖ్యంగా మనం శనివారం అండి. మీ యొక్క అంటే రాశికి అధిపతి కూడా శని కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహంతో మీకు మంచి జరగాలంటే ఈ చిన్న పరిహారం తప్పక మీరు ఆచరించాలన్నమాట. ఇలా కనుక చేసుకున్నట్టయితే శనిదేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడని చెప్పొచ్చు. నార్మల్గా ఏంటంటే కుంభరాశి వారండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ నియమాలను తప్పకుండా పాటించుకోండి. మనం కుంభరాశి విషయానికి వచ్చినట్టయితే కుంభరాశి వారు చాలా మంచి వాళ్ళండి. అంటే వీళ్ళ దగ్గర లేకపోయినా వీరు సహాయం చేస్తారు. అలానే కాకుండా ఏంటంటే ఎదుటి వాళ్ళను ఎప్పుడు కూడండి హేళన చేసి మాట్లాడారనమాట. వీళ్ళని నమ్మిన వారు ఏంటంటే వీరిని బాగా మోసం చేసే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. చాలా వరకు కూడా మోసపోయిన అంటే ఆ రోజులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఏంటంటే కుంభరాశి ధైర్యాన్ని కోల్పోకుండా వారిపై విజయాన్ని సాధించి తీరుతారనమాట. కుంభరాశి వారికి అంటే ఓడిపోయిన వాళ్ళ దగ్గరనే ఏంటంటే వారి దగ్గరనే మేము విజయం సాధించాలి, వారినే మళ్ళీ మేము తిప్పికొట్టాలి అనే భావన వీరిలో అధికంగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే వీరికండి ముఖ్యంగా ఏంటంటే అవసరానికి డబ్బు అస్సలు చేతికి అందదు. అవసరం లేనప్పుడు మాత్రం వీరి దగ్గరికి డబ్బు వస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం నార్మల్గా చూసుకున్నట్టయితే ఆరోగ్యపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, అలానే కాకుండా 5, 6 తేదీల్లో మీకు ఏం జరుగుతుంది అనేది మొత్తం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుందన్నమాట. ఇక మనం కుంభరాశి విషయానికి వచ్చినట్టయితే ఈ రాశి చాలా మంచి రాశి అని చెప్పొచ్చు. ఎందుకంటేనండి ఈ రాశికి అధిపతి శని భగవానుడు. అంటే మీకు రేపు 5వ తేదీన ఏం జరగబోతుందంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జీవితంలో శని మొత్తం తొలగిపోవాలి అనుకునేవారు కనీసం ఒక 5 శనివారాలండి గుర్తుపెట్టుకొని మీరు చక్కగా 5 శనివారాల పాటు ఈ పనిని చేయండి. అలా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. శని భగవానుడు అంటే మనం చెప్పాలంటే వాస్తవానికి చాలా మంచివాడు. అంటే శనిని ఎవరైతే ఇష్టంగా పూజిస్తారో శని వారిని కూడా ఏంటంటే ఇష్టంగా అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. అదే ఎప్పుడు కూడండి మనం శని అని తిడుతూ ఉంటామనుకోండి, అప్పుడు ఏంటంటే గనక శనిదేవుడు మనని చాలా వరకు కూడా ఏంటంటే తిప్పలు పెడుతూ ఉంటారు, అనేక రకాల కష్టాలను ఇస్తూ ఉంటాడు. అలానే కాకుండా ఏంటంటే గనక మనకు చాలా వరకు కూడా అంటే కొన్ని ఇబ్బందులను అంటే ఆయననే ప్రసాదిస్తాడనమాట. ఆయననే ఆ ఇబ్బందులను మనకు చేకూరుస్తాడు. అందుకే ఎప్పుడు కూడా శనిని ఇష్టంగా పూజించండి. మనం శనివారం రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి, నీసుని తినకూడదు కుంభరాశి వారు. అలానే కాకుండా ఏంటంటే దగ్గరలో ఉండే శని ఆలయానికి వెళ్ళాలి. అలానే కాకుండా శని నామాన్ని పఠించాలి. ఓం శనిశ్చరాయ నమః అని మనసులో 3 సార్లు అనుకోవాలి. అలానే కాకుండా ఏంటంటేనండి ఈరోజు మీరు కాకి కనిపించినా సరే నమస్కారమైన సరే చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటే మంచి ఫలితాలు అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీరు నార్మల్గా గుర్తుపెట్టుకోండి, ఈరోజు అంటే ఈ 5వ తేదీ రోజున ఏంటంటే మీరు ఈ నియమాలను తప్పక ఆచరించండి. ఎవరైనా సరేనండి మీతో సహాయం తీసుకుంటారు కదా, ముఖ్యంగా సహాయం చేయండి, మంచి మాట. కాకపోతే ఎంతంటే డబ్బు సహాయాన్ని అస్సలు చేయకండి. ఈ 2 రోజులు ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడిగితే లేదని చెప్పండి. ఒకవేళ మీ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారనుకోండి, తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రాదు. ఎందుకంటే మీ జాతక పరంగా మీకు ఇలానే ఉందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ఎవరైనా సరేనండి మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారు అని ముందుగానే ఏంటంటే మీకు తెలుస్తుంది. అంటే మీకు తెలివితేటలు అధికంగా ఉంటాయి. అలానే కాకుండా మీరు ఎవరితో స్నేహం చేయకపోయినా వారి మనసులో ఏముందో పసిగట్టే గుణం మీకు ఉంటుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఒకవేళ మీకు తెలిసిపోతుంది కాబట్టి మిమ్మల్ని అవసరానికి వాడుకొని వదిలేస్తున్నారు అనుకునే వారితో మీరు దూరంగా ఉండండి. వారిపై జాలిపడి వారిపై దయ చూయించి వారితో మీరు అంటే తిరిగిన తర్వాత మిమ్మల్ని అవసరానికి వాడుకొని పనుల నిత్యం మిమ్మల్ని అంటే చక్కగా యూజ్ చేసేసుకున్న తర్వాత మిమ్మల్ని ఏంటంటే వదిలేస్తూ ఉంటారు. మీపై లేనిపోనివి ఎదుటి వారికి చెబుతూ ఉంటారనమాట. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, వారితో కొంచెం స్నేహం దూరంగా ఉంటే చాలా మంచిది. స్నేహం అనే కాదు, బంధువుల్లో కూడా దూరంగా ఉంటే చాలా మంచిదన్నమాట. మీకు ఉండే మంచి గుణం ఏంటంటే కనుక ఎదుటి వారిని చూసినప్పుడు వారిలో ఉండే అంటే భావన మీరు అంటే ఖచ్చితంగా చెప్పేస్తారు. వారు ఎలాంటి వాళ్ళు ఎలా అంటే మనిషిని ఎలా ట్రీట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు అంటే వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. భగవంతుడు ప్రసాదించిన మంచి పనులలో మీకు ఏంటంటే కనుక గ్రహించుకునే గుణం, అలానే కాకుండా ఏంటంటే ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి గురించి మొత్తం చెప్పే ఒక మైండ్ కావచ్చు, మనసు కావచ్చు మీ దగ్గర ఉంటుంది. అలానే సహాయం చేసే గుణం కూడా మీకు అధికంగా ఉంటుంది. లేని వారికి అంటే డబ్బుని కూడా సహాయం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటేనండి మీరు చాలా నష్టాలు పోతారండి. అలా మాత్రం చేయకండి.
ఇంకా అలాగే కాకుండా ఏంటంటే రేపు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శనివారం పూట అండి, శని భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మీ జీవితం ఇంకా ముందుకు వెళ్ళి మీరు అక్టోబర్ నెలంతా కూడా ఇంకా పట్టిందల్లా బంగారం కావాలి. అలానే కాకుండా ఏంటంటే శని వల్ల మీకు పనులు ఆటంకాలు వస్తున్నాయి కదా తీవ్రంగా, ఆ పనులు ఇంకా ముందుకు వెళ్ళాలి అనేసి మీరు ఏం చేయండి అంటే కనుకనండి, మీ స్తోమతకు తగ్గట్టు అంటే కిలోంబావు నల్ల నువ్వులు ఉంటాయి కదా అవి దానం చేయండి. కిలోంబావు నువ్వులని దానం చేస్తే మాత్రం జీవితకాలం అంటే ఇంకా పర్మనెంట్గా మీకు ఇంకా మీ జీవితం నుంచి శని వెళ్ళిపోతుంది అనమాట. లేదండి అంత స్తోమత మాకు లేదు అనుకుంటారు కదా, అంటే అందరికి అంత కొని ఇవ్వాలని ఏముండదు కదండి. అలాంటి వాళ్ళు ఏం చేయనంటే కనుక కనీసం ఒక 30 రూపాయలు 20 రూపాయలు ఒక పావు కేజీ ఇలా ఏంటంటే కనుక నల్ల నువ్వులను కొనేసి పేదవారికి ఇవ్వండి. నార్మల్గా ఇవి తీసుకుంటారా అండి అంటే కనుక వాటితో కొంచెం డబ్బుని కలిపేసి ఇవ్వండి. ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా శని తొలగిపోయి మంచి జరగాలనుకుంటూ ఇవ్వండి. ఇలా కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. 5వ తారీఖున కనుక మీరు ఇలా చేసుకుంటే మీరు ఆనందాన్ని చూడగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటేనండి చక్కగా మీకు అంటే ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఏంటంటే కనుకనండి ఏదైనా మంచి వార్త వినే అవకాశం శనివారం అధికంగా కనిపిస్తుంది. అంటే మీరు ఇలా నువ్వులని దానం చేస్తే మాత్రం ఆ శుభవార్త ఏంటంటే కనుక మీకు సంబంధించిందే కావచ్చు, ఇన్నాళ్ళ నుంచి తీరని ఏదైనా అంటే కోరిక కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఇన్నాళ్ళ నుంచి జరగని పని కావచ్చు, దానికి సంబంధించి మీరు శుభవార్త అయితే ఖచ్చితంగా వినే అవకాశాలు అయితే మీ జాతక పరంగా అంటే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. 5వ తారీఖు అయితే మీకు ఇలా జరుగుతుంది. తప్పకుండా శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉదయం లేస్తూనే మీరు ఏంటంటే కనుక ఓం శనిశ్చరాయ నమః అనుకుంటూ లేవండి. అలా కనుక లేస్తే ఈ రోజంతా మీరు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇలా మీరు ఎక్కువగా ఈరోజు నలుపు రంగు దుస్తులను మాత్రం ధరించకండి. అలానే ఏంటంటే మీరు అంటే ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోకండి. అలానే ఏంటంటే మీకు దగ్గరలో శని ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి తైలాభిషేకం చేయటం మీ వీలుని బట్టి ఇలా చేసుకోండి. లేకపోతే ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి 2 లవంగాలను తీసేసుకొని శని బాధలు తొలగిపోవాలని ఆ 2 లవంగాలు ఏంటంటే ఆంజనేయ స్వామి గుళ్ళో వదిలేసి రండి. అలా కూడా మీకు మంచి అయితే జరుగుతుంది. మంచి వార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏదైతే అంటే ఇంతకాలంగా దేని గురించి అయితే ప్రయత్నిస్తున్నారో ఆ యొక్క శుభవార్త ఈ రోజు వినే అవకాశాలు అయితే అధికంగా మీ జాతక పరంగా అయితే కనిపిస్తున్నాయండి. కనిపిస్తున్నాయి కాదు వింటారని కానీ ఒక రకంగా మనం చెప్పొచ్చు అనమాట. ఇదండి 5వ తారీఖు అయితే ఇలా జరగబోతుందన్నమాట. ఇక 6వ తారీఖు విషయానికి వచ్చినట్టయితే ఆదివారం కదా, మీకైతే అంటే అవసరానికి ఎప్పుడు కూడా డబ్బు రాదు, కానీ ఆదివారం రోజు తప్పనిసరిగా అండి మీ దగ్గర డబ్బు ఉంటుందన్నమాట. అంటే మీ అవసరానికి డబ్బు వస్తుంది, అది ఏదో ఒక రూపంలో ధనం అనేది మీ దగ్గరికి వస్తుంది. ఆ ధనంతో ఏంటంటే కనుక మీకు కావలసిన వస్తువుని మీరు కొనుగోలు చేసే అవకాశం కూడా మనకి 6వ తారీఖు అంటే ఆదివారం రోజున కనిపిస్తుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ని అయితే ఆదివారం చూడగలుగుతారు. ఇంట్లో పిల్లలతో ఆనందంగా ఉండగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే ఇంటి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపగలుగుతారు. మీలో మీకు తెలియని ఒక ఉత్సాహం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే ఆనందంగా అంటే మీ మొహంలో ఒక చిరునవ్వు అనేది చక్కగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా మీరు కోపంగా ఉంటారు కదండి, అలా కోపం అనేది ఈరోజు మీరు ఎవ్వరిపైన కూడా ప్రదర్శించడం అనమాట. పిల్లలతో ఫ్యామిలీతో అలానే కాకుండా ఏంటంటే మీరు చక్కగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉండే ఈ రోజు మొత్తం కూడా మీరు ఏంటంటే హ్యాపీగా మీ రోజు అనేది గడిచిపోతుంది అనమాట. మీ జీవితంలో అంటే ఇంకా కష్టం అనేది రాకుండా ఉంటుందేమో అన్న ఒక భావనలో ఒక డైనమాలో మీరు పడిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆదివారం అయితే చక్కగా ఉండబోతుంది. కాబట్టి మీరేంటంటేనండి ఇప్పుడు మనకు నవరాత్రులు నడుస్తున్నాయి కదా, ఈ నవరాత్రుల్లో మీరు ఏం చేయండి కనుక ఒక్క రోజునే సరేనండి దుర్గా అమ్మకు అంటే ఆ దుర్గాదేవికి కనీసం అండి మీరు ఒక చిన్న దీపమైనా సరే పెట్టండి. అంటే అమ్మవారి రూపంగా భావించుకొని మన ఇంట్లో కూడా మనం దీపారాధన చేస్తే మాత్రం ఆ తల్లి యొక్క అనుగ్రహం అయితే మీ జాతక పరంగా మీకు బాగా కనిపిస్తుంది అనమాట. ఈ 2 రోజుల్లో మాత్రం ఈ దేవతా శక్తి మీ వెంటే ఉంటుందన్నమాట. అంటే దుర్గాదేవి ఆశీస్సులతో పాటు శని కొంచెం తగ్గే ప్రభావాలు కనిపిస్తున్నాయి. అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి రోజు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మాత్రం చేతికి ధనం అందుతుంది, ఆర్థికంగా బాగుంటుంది, ఏదైనా మంచి వార్త వినే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలానే కాకుండా ఏంటంటే కెరియర్ పరంగా కూడా బాగుంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీరు చేసే అంటే వ్యాపారాలు ఉంటాయి కదా అవి కూడా బాగుండే అవకాశం అయితే అంటే మనకు కనిపిస్తుంది అనమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక దానం చేస్తే మంచి శుభ ఫలితం అయితే మీరు చూడవచ్చు, ఇంకా అద్భుతమైన ఫలితాన్ని చూడవచ్చు. అలానే ఏంటంటే పెండింగ్లో ఉండే పనులు కూడా మీకైతే కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఈ 2 రోజుల్లో తెలుస్తున్నాయి. అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనం చెప్పాం కదా నల్ల నువ్వులని దానం చేయాలని చెప్పడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు 5 వారాలు అంటే శనివారాలు చేయకపోయినా కనీసం ఒక 3 శనివారాలు చేసేసుకున్నా సరిపోతుందన్నమాట. మంచి శుభ ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. ఇవ్వండి మీ యొక్క అంటే రాశి యొక్క అంటే ఫలితాలన్నమాట బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. కానీ ఎవరిని ఈ 2 రోజుల్లో అధికంగా నమ్మకండి. నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా దెబ్బ కొడతారండి. అందుకే అధికంగా మీ ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులని కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళని కావచ్చు అధికంగా నమ్మకపోవటమే మంచిదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలా చేసుకోండి.